ముందుగా మనం ఒక బౌల్ని తీసుకుందాం. ఆ బౌల్లో టంటడాన్ మన రాగి పిండి ఉంది కదా, దీన్ని మనం 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, ఇట్టే అయిపోతుంది అనమాట. 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండి తీసుకుని అందులో మనం వాటర్ పోసుకుని 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలన్నమాట. 4 క్యాష్యూ తీసుకున్నాను, 4 ఆల్మండ్స్ తీసుకున్నాను, అలాగే 2 డేట్స్ తీసుకున్నాను అనమాట. నైటే నేను ఇవన్నీ చక్కగా వాటర్లో సోక్ చేసుకున్నానండి. ఇలా నైట్ సోక్ చేసుకోవడం వల్ల మీకు డేట్స్ అనేవి చక్కగా ఉంటాయి అనమాట. చక్కగా వాటర్లో కరిగిపోతుంది. మీకు గ్రైండ్ చేసేటప్పుడు పేస్ట్ లాగా కాకుండా సిరప్ రూపంలో వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరేనండి, చిన్నారులకి డ్రై ఫ్రూట్స్ పెట్టండి, ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్తూ ఉంటారు కదా. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ డ్రై ఫ్రూట్స్లో ఉన్న ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ వాల్యూస్ మన చిన్నారుల్లో ఉన్న కొలెస్ట్రాల్ని, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా నన్ను అడిగితే డ్రై ఫ్రూట్స్ చాలా ఉపయోగపడతాయండి. మీ చిన్నారులకి రోజుకు ఒక ఆల్మండ్ నానబెట్టి ఇవ్వండి. అలాగే క్యాష్యూ కూడా 4 ఇచ్చినట్లయితే వాళ్ళకి ఏంటి అంటే ఈజీ వేగా ఎనర్జీ గెయిన్ అవుతారు, అలాగే వాళ్ళ బుర్ర కూడా షార్ప్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇవి నానబెట్టేసుకున్నాను. వీటిని నేను ఫైన్గా గ్రైండ్ చేసేసుకుంటానండి. ఇక ఒక బాండీలో 1/2 గ్లాసుడు కోకోనట్ మిల్క్ని మనం ఇక్కడ పోసుకోవాలండి. కోకోనట్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలిసినట్లయితే ఓకే, తెలియకుండా ఉన్నట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇది హోమ్ మేడ్, ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ని కాసేపు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. జనరల్ మిల్క్ లానే ఉంటుందండి. ఈ కోకోనట్ మిల్క్ వాడటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ కోకోనట్ మిల్క్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే వెయిట్ గెయిన్ ప్రోగ్రాంలో అండి, కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్ తిన్నట్లయితే కనుక ఈజీగా హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే కోకోనట్ మిల్క్ని తీసుకున్నాను అనమాట ఈ రెసిపీలో. చూస్తున్నారండి, ఇదంతా ఫ్యాటే. ఓకే, ఈ మరిగాయి కదా. ఇప్పుడు నేను మనం 15 మినిట్స్ పాటు నానబెట్టుకుని చక్కగా వడకట్టుకున్న రాగి జ్యూస్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ని మనం గ్రైండ్ చేసుకోవాలి అని చెప్పేసి, నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇది యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఒక 5 మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. మీకు ఈ వాటర్ మరగటానికి టైం ఎక్కువ పడుతుందన్నమాట. ఓకే, చూడండి, నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది అని అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. అలాగే మనం ఒక బనానాను కూడా మనం ప్యూరీ రూపంలో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసుకుందాం, పెద్ద బౌల్ తీసుకుని అందులో మనం ఇందాక ప్యూరీ లాగా చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాం. రాగి కోకోనట్ మిల్క్ ప్యూరీనే వేసేసుకుందాం. అలాగే మనం ఫైన్గా ప్యూరీ చేసుకున్న బనానాను కూడా యాడ్ చేసేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇందులో మీరేం డేట్ సిరప్, జాగరీ సిరప్ కూడా ఏమీ యాడ్ చేయవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే బనానా యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసేసి 1 మినిట్ పాటు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఈ బనానా ప్యూరీ రాగి దాంట్లో కలవాలి కదా, సో కొద్దిగా టైం పడుతుంది. చిన్నారులుగా అయితే సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ ప్యూరీ మీ చిన్నారులకి నచ్చుతుంది అని నేనైతే 100% నమ్ముతున్నానండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది, తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, జావు రూపంలో ఉంటుంది కాబట్టి అలా నోట్లో వేసగానే మీ చిన్నారులకి వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ఈ విధంగా మీ చిన్నారులకి ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయటం, ఫస్ట్ టైం కనుక ఈ అమ్మ చిట్కాలకి విజిట్ చేసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీ చిన్నారులకి ఉపయోగపడే వీడియోసే ఉన్నాయని అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ అవటం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అమ్మ చిట్కాలు బై దీప్తి శ్రీ.